ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సిబిఐ కేసులో వాదించేందుకు సీనియర్ లాయర్లు అందుబాటులో లేనందున వాయిదా వేయాలని కవిత న్యాయవాది కోరారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై వాదనకు చివరిసారి వాయిదా వేస్తున్నట్లుగా జడ్జి వెల్లడించారు. ఆగస్టు 7న కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వింటామని తెలిపారు. 7వ తేదీన వాదనలు వినిపించకపోతే పిటిషన్ విత్డ్రా చేసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కవిత పిటిషన్పై విచారణ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. సిబిఐ కేసులో వాదించేందుకు సీనియర్ లాయర్లు అందుబాటులో లేకపోవడం వల్లే వాయిదా వేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు పైన ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. జడ్జి కవేరి బవేజా దీనిపైన విచారణ జరిపారు. అయితే కవిత తరపున వాదించేందుకు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కేసును వాయిదా వేయాలని కవిత తరపున న్యాయవాది ఈరోజు విజ్ఞప్తి చేశారు. దాంతో కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సో ఈ అంశంకు సంబంధించి ఎల్లుండికి వాయిదా పడడంతో కవిత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే దిశగా కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు ఇటు ట్రయల్ కోర్టులోనూ అటు ఢిల్లీ హైకోర్టులో కూడా బెయిల్ తిరస్కరణకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటు ఈడీ, ఇంకోవైపు సిబిఐ రెండు కూడా ఈమె కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ట్రయల్ కోర్టులో ఇప్పటికే విచారణ జరగగా ఆమె కేసును తిరస్కరించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్నది డిఫాల్ట్ బెయిల్, అంటే 90 రోజుల తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత ఈరోజు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ విచారణకు సంబంధించి సీనియర్ న్యాయవాది లేకపోవడంతో కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఇంకోవైపు ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇదివరకే అరవింద్ కేజ్రీవాల్కి ఎలాగైతే బెయిల్ ఈడీ కేసులో తీసుకొచ్చారో అదే తరహాలో కవితకు కూడా ఈడీ కేసులో, సిబిఐ కేసులో బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ దిశగా ఇప్పటికే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు అలాగే ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సీనియర్ న్యాయవాదులను కలిసి కవితకు సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ దాఖలు చేసే విషయంపైన చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అలాగే రేపు తీహార్ జైల్లో కవితను కలిసేందుకు ఇటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. రేపు ఈ ముగ్గురు కవితను తీహార్ జైల్లో ములాఖాత్ అయ్యేందుకు సమయం తీసుకున్నారు. సో రేపు ఉదయం వీరి ములాఖాత్ జరగబోతుంది. సో మొత్తానికి కీలక నాయకులంతా బీఆర్ఎస్ కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వీరంతా ఢిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కవితకు బెయిల్ తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్చలు జరుపుతున్నారు. సీనియర్ న్యాయవాదులను కలిసి సుప్రీంకోర్టులో త్వరలోనే పిటిషన్ దాఖలు చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్ వెంకటేష్.